ఓకే, హల్లెలూయా. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి. మన తండ్రి వ్యవసాయకుడు. ప్రైజ్ ది లార్డ్. సే ద ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్. హల్లెలూయా. చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఓకేనా, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఊళ్ళోకి వెళ్ళి చాలామంది రైతు బిడ్డలు ఇక్కడికి ఏం చేయడం వస్తున్నారు, చదువుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వారికి ఏదైతే నచ్చుతుందో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఓకేనా. కానీ అగ్రికల్చర్ మీద అంతలా శ్రద్ధ మనం చూపించడం మనం చూడము. ఎందుకు? ఈ వ్యవసాయం అంటే మనుషులు ఏం చేయాలి, ఇంకెక్కువ కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. కష్టపడరు కానీ సుఖం అయితే కావాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆలోచిద్దాము. లెట్ us always reason ourselves what we are doing. మనం ఏం చేస్తున్నాం? ప్రభువారు మనం చెప్పింది చేస్తున్నామా, లేకపోతే మనం నచ్చింది చేస్తున్నామా అనేది ఇప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోండి. నీకు నచ్చింది చేస్తే నీకు మేలుకరంగా కనపడవచ్చు, కానీ ఆఖరికి దానివల్ల ఎవరికి ఒక రూపాయి కూడా లాభం ఉండదు. అదే దేవునికి నచ్చింది చేసాం అనుకో, నీకు లాభం ఉంటుంది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా లాభం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇవన్నీ విషయాలు మనం పక్కన పెట్టేస్తే ఒక విషయం చెప్పిన వాక్యవారం వెళ్తాను. ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? విత్తనాలు విత్తకంటే ముందు భూమిని ఏం చేస్తాడు? చదువు చేస్తాడు, సేదపరుస్తాడు, చదువు చేస్తాడు, అయినా. సో అదేవిధంగా ఇప్పుడు దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది, ఓకేనా. మన జీవితాన్ని ఇట్టే మార్చగలిగింది. వాక్యంలో మనకి సమృద్ధి ఉందా? వాక్యంలో సమాధానం ఉందా? వాక్యంలో ఆరోగ్యం ఉందా? వాక్యంలో ఐశ్వర్యం ఉందా? నీకు నాకు, ఓకేనా, యేసు ప్రభుని కలుసుకున్నంత వరకు ఏమేమి కావాలో అవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క వాక్యము మన హృదయంలో ఉంటేనే దాని యొక్క ఫలితాలను మనం చూడగలుగుతాం. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కానీ హృదయము ఎలా ఉండాలంటే వాక్యను పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఇంట్రడక్షన్ వినండి, ఇది మీ జీవితంలో ఎప్పుడు వెళ్ళినా మీకు ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వ్యవసాయం కూడా ఎంతో కష్టపడి విత్తనం విత్తుతూ వెళ్తూ ఉన్నాడు. ఆర్గానిక్ సీడ్స్ అనుకుందాం, ఏం కెమికల్స్ ఏం కలపకుండానే ఆ విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. కానీ భూమిని ఏమంటది? అడిగి ఓడేంటిది? సాధు చేయకపోతే ప్రయోజనం ఏంటిది? ఆలోచించండి. వ్యవసాయకుడు భూమిని సాధుపరచకుండా విత్తనాలు విత్తేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయట దేశం నుంచి విత్తనాలు విసిరాడు. దాని పరిస్థితి ఏమైపోతే విత్తనం యొక్క పరిస్థితి? ఆకాశ పక్షులకు ఏం చేస్తాయి? వెతికెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మీరు ప్రతిసారిలో కూర్చుని ఆ వాక్యమును మీ హృదయంలోకి మీరు స్వీకరించకపోతే కూర్చున్నాడని పోతూ ఉంటారు, వచ్చినాడని పోతూ ఉంటారు. మార్పు ఎవరు చెందుతారు సార్? ఎవరైతే వాక్యాన్ని పొందుకుంటారో వారు మాత్రమే మార్పు చెందుతారు. ప్రైజ్ ది లార్డ్. సో ఏ విధంగా ఇప్పుడు వ్యవసాయకుడు అయితే విత్తనాలు విత్తకుండా ముందు ఏం చేస్తాడు? మంచిగా బాగా దాన్ని క్లీన్ చేస్తాడా? క్లీన్ చేసి అవుతాడా? అదేవిధంగా వాక్యం వినడం కంటే ముందు మనం ఏం చేయాలంటే భాషలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైతే తెలుసా, మనకు హృదయము వాక్యం పొందుకోవడానికి తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కువగా మన భాషలో ప్రార్థన చేయాలి. రెండోది ప్రార్థన చేయాలి అంటే బుద్ధిపూర్వకంగా కూడా నువ్వు మాట్లాడుకోవాలి ప్రభుత్వ. ప్రభువా, ఏదో వాక్యం ఈరోజు నాకు నువ్వు అందజేస్తున్నావో దానికి పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. సో వాక్యం విన్నాకంటే ముందు మనం ఏం చేయాలి? మన యొక్క హార్ట్ని భాషలతో ప్రార్థన చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. రెండోది విత్తన తర్వాత సాతానుడు ఏం చేస్తాడు సార్? ఆ విత్తనం ఏ విధంగా మీ దగ్గర నుంచి తీసేసుకోవాలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నాలుగు పద్ధతులు ఉన్నాయి సాతాను మన యొక్క హృదయంలోకి వెళ్ళి వాక్యం తీసుకెళ్ళడానికి, ఓకేనా. మొదటి పద్ధతి ఏంటిది? వాడు ఏం చేస్తాడు? హలో, నీ అంతా చేసి అనుకుంటున్నాడు. ఒకసారి దాన్ని వెళ్దామా? వెళ్తే కదండి యేసు గారు చెప్పిన ఒక పారాబుల్స్ ఉంటుంది, తీయండి. పదమూడవ అధ్యాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాడ్. 11వ అధ్యాయం మనం ఎక్కడ చూస్తామంటే 12
17, 18 చూస్తాము. ఓకేనా? ఓకే, చూద్దాం ఒకసారి. ఇది ఒకసారి చదువుకున్న వాక్య భాగంలో వెళ్దాం. 18 వచ్చినామండి. 13వ అధ్యాయం 18 చదవండి. విత్తువాని కూర్చిన ఓకే, ఎవడైనను రాజ్యం కూర్చిన వాక్యం వినియు గ్రహింపకుండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. హల్లెలూయా. సరే, ఒకసారి ఆలోచిద్దాము జస్ట్ ప్రాక్టికల్ గా. ఇప్పుడు వ్యవసాయకుడు విత్తనాలు విత్తి ఆ విత్తనము పక్షి వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత వ్యవసాయకుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం. ఇన్ని నెలలు గడిచినా కానీ పంట రావట్లేదని కూర్చొని ఏడుస్తామంటే నేను ప్రయత్నం ఉంటుందా? ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చూసుకోవాలి? నేను విత్తనము అది భూమిలో ఉందా లేదా అని మనం ఏం చేయాలి? గమనిస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలియకుండా వాక్యం హృదయంలో పెట్టుకోకుండా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నేను ఆరోగ్యంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, సమృద్ధిలో ఉండాలి. విత్తనం లేకుండా పంట రాదండి. ప్రైజ్ లార్డ్. పక్కన చెప్పండి, విత్తనం విత్తకుండా పంట రాదు. ప్రైజ్ లార్డ్. ఆ విత్తనం సేవకుడు ఇచ్చినా దేవుడు ఇచ్చినా సరే. హలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను? ఒక మామిడికాయ విత్తనం నేను టీచర్ గారికి ఇచ్చాను. టీచర్ గారు, నేను ప్రార్థన చేసి మీకు విత్తనం ఇచ్చామండి, వెళ్ళి ఇంట్లో మీరు పెట్టుకోండి అని చెప్పాను అనుకోండి. టీచర్ గారు ఏం చేశారు? తీసుకుని రోజు ఆ షెల్ఫ్లో పెట్టేసి పాస్ గారి విత్తనం ఇచ్చే ప్రోడీకి స్తోత్రం అని అలానే రోజు గడిపేస్తాం. అంటే ఆ విత్తనం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఆ విత్తనం ఏం చేయాలి? తీసుకుని మట్టి తవ్వి కప్పెట్టాలి. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా దేవుని వాక్యం వినడానికంటే ముందు మనము భాషలతో ప్రార్థన చేస్తూ మనకు హృదయం మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ లార్డ్. రెండోది, వాక్యం విత్తబడిన తర్వాత సాతాను దాన్ని దొంగిలించకుండా మనం ఏం చేసుకోవాలంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? తనకు చేడు చుట్టూ ఏం పెడతాడు? కంచి పెడతాడా? మనుషులు రాకుండా, పక్షులు రాకుండా, పండుగ వీరాలు కోసుకోకుండా ఏం చేస్తాడు వ్యవసాయకుడు? దానికి కావాల్సిన ప్రొటెక్షన్ అని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. సో నేనంటాను, మీరు హృదయాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. సరే, చూద్దాము అసలు ఏ విధంగా సాతాను దొంగిలిస్తాడో. ఎన్నో వచ్చినామండి? 18 వచ్చినామా? చూద్దామా. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని ఓకే, వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మీరు స్క్రిప్చర్ చూస్తున్నారా? ర్యాప్సోడీ చదవడము మనకు ఆశీర్వాదమే, ఓకేనా? కానీ బైబిల్ గ్రంథము నువ్వు వ్యక్తిగతంగా కూర్చుని చదివితే ఇంకా గొప్ప ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ ఒక బెనిఫిట్ ఏంటంటే దైవజనుల ద్వారా దేవుడు మనకి ర్యాప్చరీస్ ఇస్తున్నారు. కానీ నెవర్ ఎవర్ ద ర్యాప్చరీ ఆఫ్ రియాలిటీస్ మ్యాచెస్ టు ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. విన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను కూర్చొని వాక్యం చదవాలండి, ఈ వాక్యం ధ్యానించాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ర్యాప్చరీ రియాలిటీస్ ఎట్లాంటిదంటే నీకు వండి పెడుతున్న భోజనం లాంటిది. ప్రైజ్ ది లార్డ్. కానీ దానిలో కూడా పద్ధతి స్క్రిప్చర్స్ ఉంటాయి. ఎందుకు? నువ్వు కూడా ఏ విధంగా వండుకోలో నేర్పిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. కేవలం ర్యాప్సడీ చదివేసి నా బైబిల్ డివోషన్ అయిపోయిందని ప్లీజ్ అలా ఉండదు. మీరు వాక్యం విన్నా సరే, వెనస్డే సర్వీస్కి వచ్చినా సరే, మీరు వ్యక్తిగతంగా కూర్చొని బైబిల్ గ్రంథం చదవాలి, ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వదండి. నువ్వు బైబిల్ గ్రంథం చదవడం విషయంలో కాంప్రమైజ్ అయిపోతే నీ లైఫ్ కూడా కాంప్రమైజ్గా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే,
ఇప్పుడు మనం శ్రద్ధగా చదువుతాము. ఎన్నో వచ్చిన చదువుతాం మనం ఫ్రమ్ ది బిగినింగ్. పారబుల్ ఏడు ఉంది, పారబుల్ వచ్చేసి 13వ అధ్యాయం నుంచి మొదలు పెడతాం. ఓకేనా? 13వ అధ్యాయం మొదటి 9 వచనాలన్నీ కూడా పర్పస్ ఆఫ్ పారబుల్స్. ఓకే, ద పారబుల్ ఆఫ్ ది సోర్ చదువుదామా? టైం తీసుకొని ఒకసారి 13వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఆ దినమందు యేసు, ఒక నిమిషం బైబిల్ తెరవండి తెలిసిన వాళ్ళందరూ. ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. ఫోన్ నుండి ఫోన్లో చూడండి, పర్లేదు. అక్కడ తెలుగు బైబిల్ చూడండి, అక్కడ వెనకాల జాన్సన్ ఆ తెలుగు బైబిల్ ఎవరైనా ఎవరిదో లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు మీరు ఓపెన్ చేసి చదవండి, చదువు రాని వాళ్ళు మీరు పక్కన ఓపెన్ చేసుకొని మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. అంతా తీసారా? ఏమా స్కూల్కి వెళ్తాం కదా, అక్కడ అన్ని పక్కన కూర్చో, యాక్చువల్లీ ఇక్కడ పక్కన పెట్టు. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చదువుదామా? అందరు చదవమా? 1 2 3 గో. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. హల్లెలూయా. యేసు ఎక్కడికి వెళ్ళారంట? సముద్ర తీరం. ఎక్కడ నుండి? ఇల్లు. యేసు ప్రభు సొంత ఇల్లు ఉందా? హలో, ఇల్లు కాబట్టి ఇల్లు ఎందుకు అంటారు దాన్ని? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ప్రయాణం చేసినప్పుడు నేనైనా నీకు ఇల్లు ఉందా అంటే, నాకు సార్ ఇల్లు ఎందుకు ఉంటుంది సార్, నేను ప్రయాణం చేస్తాను కదా సార్ అని ఒక పెద్ద స్క్రిప్చర్ కోట్ చేశాను ఆయన. ఓకేనా? కానీ యాక్చువల్గా యేసు ప్రభు వారు ధనవంతుడు, తనకంటూ సొంత ఇల్లు ఉంది. హల్లెలూయా. ఎవరైతే సొంత ఇల్లు లేదో ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ సంవత్సరమున మీకు సొంత ఇల్లు వచ్చినగాక. గవర్నమెంట్ ద్వారా గురించి మాట్లాడట్లేదు, మీరు మీ యొక్క కష్ట జీవితంతో మీరు మీ యొక్క సొంత ఇల్లు కట్టుకుందరు గాక. మీకు కొంతమంది స్థలాలు గిఫ్ట్గా ఇచ్చిన గాక. రెండవ వచనం, బహు జన సమూహములు తన ఇంటికి కూడి వచ్చినందున ఆయన దోణికి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా. మూడవ వచనం చూద్దాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. హల్లెలూయా. సో యేసు ప్రభువు వారు వాక్యం బోధించేటప్పుడు ఎలా బోధించేవారంటే ఉపమాన రీతిగా, ఇన్ ద పారబుల్స్. ఎందుకు తెలుసా? అప్పటికే వాళ్ళ యొక్క స్థాయి అనేది ఎలా ఉందంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అంటే ఆ స్కూల్లో ఎలా చెప్తారో ప్రతిదీ ఇల్లుస్ట్రేషన్ ఎలా చెప్తారో అలా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక స్థాయి వస్తుంది, ఎవరు ఉపమానాలు ఏం మాట్లాడరు, డైరెక్ట్గా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ సీ వాట్ ఆర్ ద పారబుల్స్ ఆర్. ఓకే, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. విత్తువాడు ఎక్కడికి వెళ్ళాడంట? విత్తడానికి. ఎంతమంది విత్తేవాళ్ళు ఉన్నారండి? చెప్పండి, విత్తేవాడు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ఈ ఆగస్టు తర్వాత నేను ఓన్లీ ఎక్కువగా మిడ్ సర్వీస్లో ఫినాన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను భయంకరంగా మీరు లిస్టెడ్ చేస్తాను, నీకు నాకు మతిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వద్దనే సరే డబ్బులు ఇంటికి వస్తా ఉంటారు రేపటి నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వస్తామండి? వారు సరే కంటిన్యూ చేద్దాం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. 4వ వచనం, వాడు విత్తు చూడగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. ప్రైజ్ ది లార్డ్. విత్తనాలు విత్తినప్పుడు ఎక్కడ పడంట? అందరూ చూడండి. విత్తనాలు విత్తినప్పుడు ఎక్కడ పడంట? త్రోవ పక్కన అని చెప్పండి. అంటే త్రోవ పక్కన అంటే త్రోవ దాని పక్కన అర్థం కాదు, దారిలో పడే అని అర్థం అండి. ప్రైజ్ ది లార్డ్. సో రోడ్ మీద పడ్డాయి. ఓకేనా? సరే, రోడ్ మీద పడిన ఇది మీరు గమనించాలి. ఓకే, ప్రభు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను. ఏమైందంట? పక్షులు వచ్చి వాటిని మృంగి వేసాను. ప్రైజ్ ది లార్డ్. పక్షులు చేంజ్ చేసాయంట ఏ విత్తనాలని? రోడ్ మీద పడిన విత్తనాలని. ఓకే, అఫ్ కోర్స్ మంచి విత్తనాలే. ఓకేనా? విత్తువాడు మంచి మనసుతో విత్తాడు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ విత్తువాడు ఎవరో కాదండి, పాస్టర్ గారు అనుకుందాం, అంటే యేసు ప్రభువు అనుకుందాం, పరిశుద్ధాత్ముడు అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు విత్తువాడితో సమస్య లేదు, విత్తనం పొందుకున్న వాడితో సమస్య ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. సరే, కంటిన్యూ చేద్దాం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాడిని మింగి వేశాను. ఓకే, రెండోది
కొన్ని చాలా మనులేని రాతి నేలలో పడెను. కొన్ని ఎక్కడ పడాయంట? మనులేని రాతి నేల. అంటే ఏంటిది? మట్టి ఉంది కానీ మట్టి ఎక్కువ లేదు. ఎక్కువ ఏముంది? రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఫాలో అవుతున్నారా? అభిషేక్ రెండో గ్రౌండ్ ఏ గ్రౌండ్ ఏంటండి? తక్కువగా మన్ను ఉన్న రాతి భూమి. ప్రైజ్ ది లార్డ్. కానీ కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లైనందున ఎండిపోయాను. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ వే ఏంటంటే విత్తనాలు అయితే బాగానే విత్తారు కానీ ఎక్కడ పడ్డాయి? కొంచెం మట్టి ఉంది, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. అంటే మట్టి తక్కువ ఉంది కానీ మట్టి తక్కువ ఉన్నా సరే విత్తనం ఏంటి వెంటనే లోపలికి వెళ్ళి ఫలించడం మొదలుపెట్టింది. కానీ మట్టి ఎక్కువ లేకపోవడం బట్టి ఏమైపోయింది? దాని లోపలికి వెళ్ళలేకపోయింది. కానీ సూర్యకిరణం రాగానే ఈ మొక్క ఏమైపోయిందంట? ఎండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. 3వ చూస్తే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముండ్ల పొద. అంటే ముండ్ల పొదలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీకు ఊర్లోకి వెళ్తే కొన్ని ఏముంటాయి? వలమహస్యలే దోళ చెట్టు, తుమ్మ చెట్టేనా? ఎవరు తెలుసా? అవి చెరువు పక్కన ఉంటాయి. వెళ్ళి ముళ్ళ చెట్టు మీకు ఐడియా ఉందా? ఏదో చెట్టు మాకు తెలియదు. వెళ్ళి బాగానే సరదాగా ఆడేసుకున్న చెట్టు అని ఇంటికి వచ్చి చూసేటప్పుడు మొత్తం దొరదలు అన్ని. హలో, ఓకే, దొరద చెట్లు అంటారా? ఓకే, దేవుని స్తోత్రం. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాడిని అణిచివేసెను. ముండ్ల పొదలు ఎదిగి అంటే విత్తనం పడింది కానీ దేంతో పాటు పడ్డది తెలుసా? ముండ్ల పొదలో పడింది అది. అంటే విత్తనం ఎదుగుతున్న కొలది ఈ ముండ్ల పొదలు ఏం చేసి తెలుసా? అన్నిటినీ నాశనం చేసుకుని వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, విత్తనము బలమైనది, శ్రేష్టమైనది, శక్తివంతమైనది. విత్తనంతో ప్రాబ్లం లేదు, వినేవారితో ప్రాబ్లం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నుండి మీకు ఒక దృష్టి వచ్చేసేది, వాక్యం ఎప్పుడు పనిచేస్తుంది. వాక్యంలో ఫెయిల్యూర్ ఉండదు. ఎక్కడైనా మార్పు రావాలంటే మనకు హృదయంలో మార్పు రావాలి, మీకు క్వశ్చన్ రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన ప్రార్థనలు వింటూ ఉంటాను నేను. మీరు విన్నారు ఎప్పుడైనా? ప్రభువా మాకు సాయం చేయ ప్రభువా, మన ఆశీర్వదించు ప్రభువా, మాకు సమాధానం ఇచ్చు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అవి మంచి ప్రార్థనలే. కానీ ఇమాజిన్ ప్రభువారు మనకు కావలసిన సమకూర్చకపోతే మనం ఏమని ప్రార్థన చేసేవారు? ప్రతిసారి అన్నది ప్రభువా నాకు ఇది కావాలైనా, అది కావాలైనా అని మన జీవితం అంతా ఏమైపోయేది? అడుక్కోవడం సరిపోయేది. కానీ దేవుని స్తోత్రం, నేను ఎంత కృప కలిగిన వాడంటే అన్నిసార్లు నేను అడిగిపించుకోవడానికి దొరకాదైన తండ్రి. హల్లెలూయా. 8వ వచనం అండి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మీరు విన్నారు కదా, దీని ఎక్స్ప్లెనేషన్ ప్రవరిస్తారు. చూద్దాం 10వ వచనం అండి. తర్వాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడగగా ఆయనతో వారు ఇట్లా నేను. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కాంగ్రెగేషన్ మా చర్చ్లో రైజ్ అవును గాక. హలో, when we just compare the ministries కదా, I really wonder. యేసు ప్రభువుల శిష్యులు మా దగ్గర లేని బాధ ఒకటి. ఇది టైం అయిపోయిందమ్మా, దేవుని స్తోత్రం. ఈరోజు అయితే లీడర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఉన్న శిష్యులు చూస్తే వాళ్ళు యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా ఉపమా రీతిగా ఎందుకు చెప్పావు ప్రభు అని కూర్చొని వింటా ఉన్నారంట. కానీ ఇంకా టైంలో చాలా బాధాకరం కదా. ఒక సంతోషమైనది జనరేషన్ ఉన్నందుకు, బాధాకరమైనది జనరేషన్ ఉన్నందుకు కూడా. ప్రైజ్ ది లార్డ్. తరువాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను. 11వ వచనం. పరలోకపు రాజ్య మర్మములు ఎరువుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అనుగ్రహింపబడ్డాయి అంట? మరి మీ శిష్యులు అండి.
అందుకే మీకు అనుగ్రహింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వారిని ఇట్లా నేను 11 వచనం మీద 12 వచనం, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదయ్యు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరిని చూడండి. నెక్స్ట్ మంత్ ఇక్కడ ఒక విషయం చెప్తా, పాయింట్. ప్రభువారు మీకు ఏమైనా జీతం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, దానిలోకి వెళ్ళి మీ ప్రథమ ఫలం దశభాగం ఇవ్వకపోతే, ఆ ప్రథమ ఫలం ఇచ్చిన ఉద్యోగం వ్యాపారము, ఆ దశమ భాగం ఇవ్వని వ్యాపారం ఉద్యోగం కూడా పోతాను. ఇది కెన్ వి ఇంటర్ప్రెట్ లైక్ దిస్? కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని ఎదురు నుండి తీసివేయబడును. తీసివేయబడును చెప్పండి, తీసివేయబడును. మీరు ఎంత నాతో గొడవ పడుకోండి, ఓకేనా? రేపు ఒక రోజు ఎక్స్పెరిమెంట్గా తెలుసుకుంటారు విషయాలని. హల్లెలూయా. ఎన్నో వస్తామండి? 13 నుంచి 15 ఇప్పుడు, ఓకేనా? ఫోకస్. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమాటకు విదురు కానీ గ్రహింపరు, చూసు మటుకు చూసురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు. ఎంత బాధాకరం అండి. హలో, ఇప్పుడు అందరూ చూడండి, డాడీ దేవుడు సూపర్ న్యాచురల్గా మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. కానీ సాతాను మరి ఎవరైతే కారణాలు ఉన్నారో, ఏమైతే జరుగుతలేదో వాటి మీద మన దృష్టి మళ్ళగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి ఎంత బాధాకరమైన విషయం. చూడండి, దేవుడు ఏమో మన మధ్యలో వచ్చి ఖాళీ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. నువ్వు గ్రహిస్తలేదు, చూస్తలేదు. చూస్తే మీకు అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? యువర్ హార్ట్ మ్యాటర్స్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించినాను. ఇక్కడ చూడండి, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొనిన నా వలన స్వస్థత పొందకున్నట్లు. చూడండి, స్వస్థత పొందకున్నట్లు. నీకు స్వస్థత కావాలంటే వాక్యం మీద నువ్వు వెయిట్ చేయక్కర్లేదు, ఆ వాక్యం స్వస్థత వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ గో. అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చుచున్నది. 16వ వచనం అండి. అయితే మీ కన్నులు చూచున్నవి కనుక, ఆమె చెప్తారా? అవి ధన్యములైనవి. ఏంటిది? మీరు కాదు, మీ యొక్క నేత్రములు. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్డ్ ఆర్ యువర్ ఐస్ బికాస్ యు ఆర్ ఏబుల్ టు సీ. హల్లెలూయా. మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ఒక సండే రోజు చెప్పాను, శాపగ్రస్తుడుగా జీవితం ఎలా ఉంటుంది, ఆశీర్వాదకరమైన జీవితం ఎలా ఉంటుందో చూపించాను నేను. శాపగ్రస్తుడు ఏం చేసినా ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది. దేవుడి చేత బ్లెస్ చేయబడిన వ్యక్తి ఏం చేసినా కానీ ఏమవుతుంది? హలో, మరి నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివా, శాపం పొందిన వ్యక్తివా? హలో, నేనే కాదు, ప్రపంచంలో ఎవరు వచ్చినా సరే నువ్వు శాపగ్రస్తుడు అని చెప్తే నువ్వు అస్సలు వెనక అస్సలు పట్టించుకోక. ప్రైజ్ ది లార్డ్. నో మ్యాన్ ఆఫ్ గాడ్ కెన్ స్టాండ్స్ గ్రేటర్ దెన్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. వినరా మాట? దేవుని వాక్యంలో మీరు నీతిమంతులు, ఆశీర్వదింపబడిన వ్యక్తులు అని చెప్పిన తర్వాత ఎవడేమన్నా సరే పట్టించుకోకూడదండి. ప్రైజ్ ది లార్డ్. సే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై లైఫ్. హల్లెలూయా. ఎన్నో వస్తున్నాం మనం? ఎన్నో వస్తున్నామండి? 16. అయితే మీ కళ్ళు చూచినవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. 17. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూసిన వాటిని చూడగోరియు
చూడకపోయిరి. మీరు వినువాడిని వినగోరియు వినుకపోయారని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎవరి మాటలు? యేసుప్రభు అంటున్నారు తెలుసా, ఏది విషయాలు మీరు వింటున్నారో చాలా మంది నీతిమంతులు అనుకున్నారా, వాడు వెళ్ళలేకపోయారన్నారు. హౌ బ్లెస్డ్ వి ఆర్. ఇస్సాకు అంటే మీరు గొప్పవాళ్ళండి, యాకోబు కంటే మీరు గొప్పవాళ్ళ, సొలొమోను కంటే మీరు గొప్పవాళ్ళ, ఎస్ ఆర్ నో? బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే మీరు గొప్పవాళ్ళ. పాత నిబంధనలో ప్రతి ఒక్క వ్యక్తి మీద మీరే పైన ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ పితరులు అయినప్పటికీ వాళ్ళ పైన మనమే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. బట్ లర్న్ ఫ్రమ్ దెమ్. ఎన్నో వర్షం అండి? 18. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తర్వాత మాట్లాడతానండి. 18, 19. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలర్ట్గా ఉండాలి, ఇప్పుడు వినాలి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపయుండగా, సో మొదటి వినండి, వినాలి. రెండోది గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. విని గ్రహించకపోతే సమస్య. హల్లెలూయా. ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యు మే ప్రీచ్ అండ్ యు మే పెరిష్. వినన్నమాట. నువ్వు ప్రసంగిస్తూ కూడా నాశనం అయిపోతావు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం నాశనం అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక బుక్ పెడతాను, చదువుతున్నారు ఎవరైనా? సర్వీస్ అతను మాట్లాడుతుంది, ఏం కంగారు పడుతుంది మీకు. అసలు ఎవడు ఎంతవరకు చేస్తా నాకు ఏం అర్థం కావట్లేదు. మార్నింగ్ ప్రేయర్తో కనపడతలేదు, నైట్ ప్రేయర్తో కనపడతలేదు, సెల్యూడస్ మీటింగ్లో కనపడతలేదు. నేను పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్లో ఏం పెట్టలేదు. లాస్ట్ మంత్ లాగా 1 hour ప్రేయర్, 2 hours ప్రేయర్, 15 minutes కానీ కనపడలేకపోతున్నారు. ఓకే, తర్వాత మాట్లాడుతున్నాను. వాక్యం అయిపోయింది. ఎన్నో వచ్చినామండి? విత్తువాని కూర్చిన ఉపమానం భావం వినుడి. ఎవడైనా రాజ్యం కూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండయు దుస్తులు వచ్చి వాని హృదయముల నుండి విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రభువారు? చర్చ్లో ఉన్న మెంబర్స్ నిమిత్తం మాట్లాడుతున్నారు. వాక్యం వింటాం కదా మెంబర్స్ వచ్చేది. కానీ విత్తబడిన తర్వాత, నేను స్టార్టింగ్లో వాక్యం చేస్తే విత్తబడ కంటే ముందు మన హృదయం ఏ విధంగా ఉండాలో చెప్పాను. ఓకేనా? అది ఇంపార్టెంట్. అది హృదయం మొండికుందనుకో విత్తనం అల్లబడాలని వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ నీ హృదయంలో పడిన తర్వాత కూడా సాతానికి, లోకమునకు పరిస్థితుల్లో అవకాశం ఇస్తే ఆ వాక్యం పట్టుకుని వెళ్ళిపోతాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు మిరాకిల్ మనీ ఏముండదు సీడ్ లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం, సీడ్ లేకపోతే అనుభవించలేవు. ప్రైజ్ ది లార్డ్. అవి వాక్యం విన్నాడు కదా, పాస్టర్ గారు ప్రవచించారని ఆరోగ్యవంతుడు అనేసి ఇంటికి వెళ్తావు. మరి గురువారం, శుక్రవారం మొదలవుతుంది, శనివారం అవుతుంది, ఆదివారానికి చర్చ వచ్చేసరికి ఎలా వస్తాం? పాస్టర్ గారు ఏమో మొన్న బుధవారం నేను స్వస్థపరచబడని చెప్పాడు, కానీ ఏంటంటే ఎందుకు చూడలేకపోతున్నాను? నా మాటలండి, ఈ రాయబడిన వాక్యము రాయబడిన విధంగా కాకుండా నీ యొక్క హృదయంలో, నీ యొక్క మనసులో నువ్వు నీ జీవింపజేసినట్లయితే దానికి ఫలితం అనుభవించగలుగుతావు. Praise the Lord. I wish that I could throw my mic on everyone if you are not paying attention. ఎవరైతే అటెన్షన్ ఇవ్వట్లేదో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నా మైక్ మీద ఇస్తాను ఉందా? పట్టుకోతానండి. పాస్ గారు మీ గురించి మాట్లాడతారండి. పక్కన చెప్పండి, పాస్ గారు మీతో మాట్లాడుతారు అనేసి. జాన్సన్ టైం చూసుకో, కట్ చేసుకో తర్వాత. ప్రైజ్ ది లార్డ్. 18, 19. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం వినియు గ్రహింపకయుండయు దుస్తుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. తోవ పక్కన విత్తబడిన వాడు బీడే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. 21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమనైనను హింస అయినను కలుగనే అభ్యంతరపడును. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనామోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలగుడు. ఓకే, 23 వచ్చినమండి.
మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టి వారు సఫలై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఉండను, ఫలించును. ప్రైజ్ లార్డ్. సండే మెసేజ్ కంటిన్యూస్. నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే, ఆయన మాటలు నీలో ఉంటే నువ్వేమవుతావు? ఫలిస్తావు. అంతేనండి. ఇప్పుడు క్రీస్తులో ఉండడం అంటే ఏంటిది? సాల్వేషన్ కాదు ఇది. నువ్వు క్రీస్తులోకి రావడము రక్షణ. ప్రైజ్ లార్డ్. క్రీస్తు నీలోకి రావడం మహిమ. సాల్వేషన్ అంటే ఏంటిది? నువ్వు క్రీస్తులోకి రావడం. క్రిస్టియానిటీ అంటే ఏంటిది? క్రీస్తు నీలోకి రావడము. ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయి కదా. ఎస్. కానీ మనం ఏం కలిగి ఉండాలి? స్పృహ కలిగి ఉండాలి, దాన్ని దృష్టి పెట్టి ఉండాలి. ప్రైజ్ లార్డ్. చూడండి, ఏదైనా మీకు టాస్క్ ఇచ్చారనుకోండి చేయడానికి, మీరు ఎలా చేస్తారు? మీ యొక్క మేధస్సుని ఆధారం పెట్టి చేసుకుంటారా, లేకపోతే ఆయన యొక్క మేధస్సుని ఆధారపడి చేస్తారా? ప్రైజ్ లార్డ్. అంటే మీకున్న టాలెంట్ అంతా నీకున్న టాలెంట్ ఎవరు ఉపయోగించమన్నారు? నీ టాలెంట్ తీసి చెత్తబుట్లే, ఆయన టాలెంట్ పట్టుకో. ప్రైజ్ లార్డ్. ఎన్నో వచ్చినామండి? ఓకే, మీకు జస్ట్ దాని నెక్స్ట్ పారాబుల్ ఏం చేస్తే యేసు అంటారు, ఈ వ్యవసాయం వచ్చి బాగానే విత్తనం తెలిపాడు, కానీ దాంతో శత్రువు వచ్చాడంట. శత్రువు వచ్చి ఏం చేశాడు? వీడ్స్ విత్ వెళ్ళిపోయాడు. వీడ్స్ అంటే ఏంటిది? ఇవన్నీ ఏం చేస్తాయి? వెంటనే ఎవరైతే పనులు ఉంటారు కదా వచ్చేసి మొత్తం తీసేయమంటారా అంటే ప్రొవైడ్ వద్దొద్దు ఉంచండి. ఎందుకంటే ఈ యొక్క వీడ్ తీస్తూ మీరు కూడా సీడ్ కూడా వేస్తారేమో, ఉంచండి, టైం వస్తుంది. ఆ టైంలో దేవతలు ఏం చేస్తారంట? హార్వెస్ట్కి సపరేట్ చేస్తారు, మీతో కూడా సపరేట్ చేస్తారు. ప్రైజ్ లార్డ్. ఇంకా మూర్ఖులు మన మధ్యలో ఎందుకున్నారు? టైం రాలేదు కనుక. ప్రైజ్ లార్డ్. ఓకే, కొన్ని విషయాలు చెప్తున్నానండి. ఒకటి, చింత. ఏంటంటే ఇది సామెత కదా, చింత గురించి. చింత వచ్చినదని పులుపు చేస్తారంట. అంతేనా? One of the greatest tools that Satan uses for the body of Christ is worry. చింత. అంటే చింతకాయలు వేసుకుంటూ వెళ్ళేవాడండి. నువ్వేం చేస్తావు? నేను విత్తనంలో పడుకుని వెళ్ళిపోతావు అంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. You know, don't get worried about anything అండి. ఏమన్నా ఏ విషయం బట్టి అయినా సరే చింతించవద్దు. సాధారణ ఒకటే ప్రయత్నం, నేను చింతలోకి గెంటేయాలి అనేసి. ఎందుకు తెలుసా? వాడు ఎప్పుడు వరిలో ఉంటాడు కాబట్టి. He has a spirit of depression on him, so he want to impart the spirit of depression to you. Praise the Lord. కొంతమంది ఎవరైనా మెసేజ్ విన్నప్పుడు ఏమైపోతూ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఆవిడ ఏం చేసిందంటే, ఏదో చాట్ జీపీలో సెర్చ్ చేసింది. సెర్చ్ చేసిన తర్వాత ఇంకా చింతన ఎక్కువైపోయింది. హలో, దీని ఎగ్జాంపుల్ నేను చాలా యూజ్ చేసాను. బేసికల్గా ఐ థింక్ నేను డేవిడ్ వయసు ఉన్నానో ఎంత వయసు ఉన్నా నాకు తెలియదు. ఒకరోజు ఇక్కడ పెద్ద మీద నాకు గుర్తు వేసింది. గుర్తు వేసిన రోజు మా ఇంట్లో మాకున్న ఆచారం ఏంటి సార్, న్యూస్ పేపర్ ఇంటికి తీసుకురావాలి. న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడగా ఆ రోజు నాకు ఏం కారణం తెలుసిన, ఈ బుక్ మీద కుక్క గురించి రాయబడి ఉంది. ఓకే, ఏంటబ్బా అని చదివిస్తా ఉన్నాను. ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ లైక్ ఎనీథింగ్. చదవకపోతే ఇంకేం చేస్తే చదువుతూ ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు అక్కడ, ఈ కుక్కకు కారణం ఉన్న త్వరగా ట్రీట్మెంట్ చెప్పి చచ్చిపోతాను. మై గుడ్నెస్. చిన్న వయసులో మనకి ఏం తెలుసు? ఏం తప్పులు చేస్తేనేమో డాక్టర్ పోతానో భయం వేసింది నాకు. ఇక రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నా, చచ్చిపోతానేమో అనేసి. డైపర్స్ ఉన్న పిల్లలు కదా, క్రైస్తవులు ఏడుస్తూ నాకు ఒకటి నేను చచ్చిపోతే పర్వాలేదు వెళ్తాను లేదా, ఇంకా ప్రభువాన్ని క్షమాపణ ప్రభావ, దాన్ని క్షమించు ప్రభావ, నేను తప్పుడు నిన్ను క్షమించు ప్రభావ. చచ్చిపోతున్న భయం కాదు, చచ్చిపోతే దొరకడానికి భయం ఉండిందా? ప్రైజ్ ది లార్డ్. ఐ యూస్ టు వైట్. కానీ దాని 2 రోజులు ఇది ఎగిరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన లేదు, చింత లేదు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే.
సాతాను అన్ని బేస్లో ట్రై చేస్తాడు నువ్వు చింతించడానికి. ఓకే, ఫోన్లో మెసేజ్లు అవ్వచ్చు, సోషల్ మీడియా మెసేజ్ అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, జనరలైజ్గా సంఘం నుండి ఎప్పుడు కూడా ప్రోత్సాహకరమైన మాటే రావాలి. కానీ సంఘస్థులు అందరూ పర్ఫెక్షన్ లేకుండా ఆ సంఘస్థులు ఏం చేస్తారు తెలుసా, నేను డిప్రెషన్ నడిపిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. I prophesy that you have eyes to see all those people who want to bring you down in Jesus name. వినాడు ఏమన్నాను, నేను కింద లాగే వాళ్ళందరూ కూడా కనపడుతురు గాక. కనపడని ఏం చేస్తావు, మార్కేసి ఏ శక్తిని జయమను అవాయిడ్ చేసి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు వచ్చాను మీకు ఎప్పుడు అనేక సార్లు చింత ఏం చేస్తున్నానంట, చింత ఏం చేస్తున్నాను, యోబుగా నష్టపోవడం కారణమే సార్. తనకున్న భయము, రేపనున్న పిల్లలు ఏం చేస్తారు, భయంతో ముందేం చేసేవాడు, భయం. చాలా మంది హార్ట్ అటాక్తో చచ్చిపోరండి, హార్ట్ అటాక్ వచ్చిన భయంతో చచ్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. సో భయపడవద్దు, చింతించవద్దు. చింత ఏం చేస్తాను ఇంకో విషయం చెప్తాను నేను. చింత ఏం చేస్తే సార్, లోకంలో జరగాల్సిన నెగిటివ్ అంతా నీ వైపు నడిపిస్తూ ఉంటాడు. సే ఐ రిఫ్యూజ్ టు వరీ. నేను చింతించడానికి తృణీకరిస్తున్నాను. హల్లెలూయా. చింతపోవడం ఏం చేయాలి, దీన్ని నింపుకోండి. దేన్ని నింపుకోండి, వాక్యాన్ని పిచ్చి పట్టినాడు చదవండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, సరే ఐఎమ్ డన్ విత్ ద వర్డ్. ఈ వాక్యం వింటాను నువ్వు, ఇంకా ఎవరైతే రక్షణ రాలేదో ఈ మాటలు జీవిత రక్షణ పడతావు. ఓకేనా. యేసు ప్రభువా, నీవు నా కోసం చనిపోయి తిరిగి లేపబడ్డామని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను, మరి నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభు రక్షణ అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.